భారతదేశానికి సంబంధించి ఒక్క మోడీకి మాత్రమే సాధ్యమైనటువంటి వ్యవహారం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతటి సిట్యుయేషన్‌లో కూడా మనం ఇరాన్ వాళ్ళతో మాట్లాడి మన ఆయిల్ ట్యాంకర్‌లు తెచ్చుకుంటున్నాం. మనకు సంబంధించినటువంటి గ్యాస్ ట్యాంకర్‌లు తెచ్చుకుంటున్నాం. అమెరికాకి, ఇరాన్‌కి పడదు. అటు అమెరికా మన దగ్గర ఆంక్షలు లాంటివి పక్కన పెట్టేసి రష్యా ఆయిల్ కొనుక్కోవచ్చు. ఎవడు అంటే మనం అమెరికానేరా నువ్వేంట్రా నన్ను పీకేది అనం. ఇరాన్ ఏంట్రా నువ్వు పీకేది మమ్మల్ని ఆపుకునేది అనం. ఈ నోటి తొత్తర మాటలు లేకపోతే గనక పేపర్‌లో హెడ్‌లైన్ మాటలు, వైరల్ మాటల వల్ల ఒరిగేది ఏం లేదు. మనం విదేశాంగ విధానంలో మనం ఎవడి మీద ఆధిపత్యం చెలాయించలేం. మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చేవాడు తప్పించి వచ్చి పీకేది ఏం లేదు ఇక్కడ. అమెరికా వాడు చెప్పాడని టెస్లాని తీసుకొచ్చి వదిలిపెట్టామా? అమెరికా వాడు చెప్పాడని చెప్పి వాళ్ళ కంపెనీలను తీసుకొచ్చి వదిలిపెట్టామా? అలాగే ఇరానోడు ఏడుస్తాడని చెప్పేసి అమెరికాతో గొడవ పెట్టుకున్నాం. రష్యాతో గొడవ పెట్టుకోమని అమెరికా ఎన్నాళ్ళ నుంచి ప్రెషర్ చేస్తుంది. మనం చేసుకున్నామా? వదిలేయమని చెప్పి ఎన్నాళ్ళ నుంచి ప్రెషర్ చేసింది. మనం ఆగామా? అలాగే చైనాతో దూరంగా ఉండని అమెరికా ఉంటుంది. మనం వదిలిపెట్టామా? అలాగే చైనా మనతో గొడవ పడతా ఉంటుంది. అమెరికాను వదిలిపెట్టమని మనం వదిలిపెట్టామా? భారతదేశ నరేంద్ర మోడీకి విదేశాంగ విధానం, రక్షణ విధానం, భవిష్యత్ భారతదేశ అవసరాలు పర్ఫెక్ట్‌గా తెలుసు. అందుకనినే రష్యా ఆయిల్ అమెరికా చెప్పినా ఆపకుండా కొంటానే ఉన్నాం. వాడు మనం ఎట్టా కొంటున్నాం కదా అని ఏదో ఇచ్చిన స్టేట్మెంట్లు చూసుకుని మన పిచ్చోళ్ళందరూ ఏదేదో స్టేట్మెంట్లు ఇచ్చారు. అట్లాగే చైనా మనల్ని ఇబ్బంది పెట్టిన రోజున దాన్ని పూర్తిగా తొక్కాం. మన దేశంలో వద్దన్నాం. ఆ తర్వాత అమెరికాని ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భంలో చైనాతో స్నేహాన్ని నటిస్తాం. వాడి మనలతో ఎట్టా నటిస్తున్నాడు అట్లాగే. పాకిస్తాన్ వ్యవహారంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. ఓవరాల్‌గా ఏది అరటాకు మీద నీటి బొట్టులాగా అనాలా? లేకపోతే గనక తామరాకు మీద నీటి బొట్టులా అనాలా? నిదానంగా సాగిపోతున్నటువంటి విధానం. అందుకనే భారతీయులు ప్రపంచమంతా వణుకుతున్నటువంటి వేళ సేఫ్‌గా మూవ్ చేస్తున్నారు. అది మోడీ సర్కార్ చేస్తున్న తెలివి.